దాదాపు 20 సంవత్సరాల తర్వాత బోర్ అయితే ఇప్పించాము, కానీ లాస్ట్ కి ఇలా జరుగుతుందని అస్సలకే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే మేము ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న అయితే బోర్ అయితే వేపించారు. ఇక దాని తర్వాత ఒక్కసారి కూడా మేము బోర్ అయితే వేపించలేదు. అందుకని ఈసారి వేపిద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఇక అందుకని బోర్ పాయింట్ చూసే వాళ్ళని పిలిచి పాయింట్ వచ్చాక అదే రోజు బోర్ వెల్స్ అయితే పిలుచుకున్నాము. బండి మాత్రం 6 o'clock కి వచ్చింది, కానీ మా మళ్ళలోకి మాత్రం 8 o'clock కి దిగింది. ఎందుకంటే మా ఇంటికి వెళ్లే రూట్ చాలా చిన్నదన్నమాట. అందుకే రివర్స్ కొట్టి ఫ్రంట్ కొట్టి వెళ్లే వరకు 2 hours అయితే పట్టింది. 8:30 వరకు మొత్తం సెటప్ చేసుకుని 9 కి బోర్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇక బోర్ వేయడం స్టార్ట్ చేసిన తర్వాత మాకు కూడా టెన్షన్ అయితే మొదలైంది. ఇక బోర్ వేయడం స్టార్ట్ చేసిన 5 నిమిషాలకి మొత్తం దుమ్ము అయితే వచ్చింది. ఇక ఆ తర్వాత నేను కొద్దిసేపు ఇంటికి అయితే వెళ్ళిపోయా. ఇంటికి వెళ్లి 10 నిమిషాల తర్వాత మళ్ళీ బండి దగ్గరకు వచ్చి చూస్తే నేను వెళ్తున్న దారి మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఈ నీళ్ళు ఎక్కడివి అని తలపైకి లేపి చూస్తే తర్వాత తెలిసింది అది మేము ఎప్పిస్తున్న బోర్ నీళ్ళని. ఇది చూశాక నా కంట్లో నుంచి సడన్ గా నీళ్ళు అయితే వచ్చేసినాయి. ఇక దాని తర్వాత దాంట్లో ఒక బండి అయితే వచ్చింది. ఇక అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని చూసి మంచిదే అని చెప్పారు. బోర్ మేము అనుకున్న దానికంటే బాగానే పడ్డది. నేనైతే చాలా హ్యాపీ. ఇక నాకంటే ఎక్కువ మా వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక మా అన్న ఆనందంతో మా నాన్నని హగ్ అయితే చేసుకున్నాడు. మా అమ్మ కూడా చాలా ఎమోషనల్ అయితే అయిపోయింది. బోర్ పాయింట్ చూసిన అన్న అయితేనే 350 feet వరకు బోర్ వేపించి బోర్ బండికి అయితే బాయ్ అయితే చెప్పేశాము.